గురువుగారు, అద్వైతం, ఏకత్వం ఈ రెండు సమానార్థకాలు అయినా కూడా జగద్గురువు ఆదిశంకరులు ఏకత్వం అని పేర్కొనకుండా అద్వైతం అని ఎందుకన్నారు? చాలా లోతైన ప్రశ్నమ్మ. ఎందుకంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. మహానుభావుడు శంకరాచార్యుల వారు శృతి వేదం, స్మృతి ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో పురాణాలు, ఈ మూడింటి యొక్క ఆలయంట. ఈ శృతి స్మృతి ఏదైతే పురాణం ఏదైతే ఉన్నదో దీనికి ఆంతర్యంగా పెద్దవాళ్ళు చెప్పారు కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఈ మూడు మార్గాల యందు కూడా నిష్ణాతుడు, బాగా తెలిసినటువంటి మహానుభావుడు. అందుకని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆ శంకరులు ఎటువంటి వారంటే ఈ లోకానికి మొత్తానికి కూడా శంకరం, శం అంటే శుభాన్ని అనుగ్రహించేటువంటి మహానుభావుడు. ఆ శంకరాచార్యుల వారు ఈ లోకంలో 72 వైదిక విరుద్ధమైనటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తన వాద పటిమతోటి నిషేధించి, అవైదికంగా ఏవైతే చలామణిలో ఉన్నాయో మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖండించి లోకంలో అద్వైతాన్ని స్థాపించారు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అద్వైతము అంటే ఏమిటి? రెండు లేనటువంటి దాన్ని అద్వైతము అంటే జీవుడు దేవుడు, జీవుడు వేరు దేవుడు వేరు అని మీలో అమాయకత్వంతో అజ్ఞానం కొద్దీ మీరు అనుకుంటున్నారు. కానీ ఇద్దరూ ఒక్కటే. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని, జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. ఇది స్వామివారు చెప్పినటువంటి మాట. దాన్నే అద్వైతము అంటే రెండు కానిది, రెండు లేనిది. ద్వైతము అంటే రెండు, ఆ అనేటువంటి మొదటక్షరం వ్యతిరేకార్థం వచ్చింది. న్యాయము అన్యాయము, ద్వైతము అద్వైతము. రెండు లేదురా అబ్బాయి, రెండు ఒక్కటే, జీవుడు దేవుడు ఒక్కటే. మరి ఒక్కటే అనే మాట చెప్పొచ్చు కదా, ఏకము అని చెప్పొచ్చు కదా, మతం ఏకమతము అని అనొచ్చు కదా. అద్వైత మతము అని చెప్పి శంకర భగవత్పాదుల వారు ఎందుకు అన్నారు? దానితోటే ఎందుకు ప్రచారం చేశారు? ఇది అంతకుముందు పురాణాల్లో ఉన్నటువంటిదే, వేదంలో ఉన్నటువంటి మాటే. దాన్నే ప్రచారం చేశారు అద్వైతం అనే పదాన్ని. ఎందుకనంటే లోకంలో నాబోటి అజ్ఞానులు చాలామంది ఉన్నారు. సముద్రం దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత అల కనిపిస్తుంది. అల కనిపించిన వెంటనే నాబోటి అజ్ఞాని ఏమనుకుంటాడంటే సముద్రం కనపడుతోంది, అలా కనపడుతోంది అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గనక శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ పదాలని గనక ఆశ్రయిస్తే ఆయన ఎందుకు ఆ మాట అన్నారో మనకు తెలుస్తుంది. సముద్రం విడిగా కనపడుతోంది, అల విడిగా కనపడుతోంది, కానీ రెండూ ఒక్కటే. సముద్రం లోపల నుంచి అల ఉద్భవిస్తుంది, మళ్ళీ పైకి వచ్చినటువంటి అల ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ అల మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది. కాబట్టి అల అనేటువంటిది నీకు బయట ఇంకొక రూపంలో కనిపిస్తోంది. మామూలు సముద్రం ఇలా ప్రవహిస్తూ నీకు కనపడుతోంది, కానీ అల పైకి ఎగిసిపడింది. కాబట్టి అల ఒక రూపం, ఈ కింద ఉన్నటువంటి సముద్రం ఒక రూపం. ద్వైతం. దేవుడు వేరు, ఈ దేవుడి నుంచి బయటికి వచ్చినటువంటి జీవుడు వేరు. ఆయన వేరు, ఈయన వేరు. తప్పు. ఎందుకనంటే పైకి ఎగసింది దేవుడిలోంచే పైకి వచ్చింది, సముద్రంలోంచే అలా బయటకు వచ్చింది, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతోంది. జీవుడు దైవానుగ్రహంతో జన్మనెత్తుతున్నాడు, మళ్ళీ దేవుడిలోనే కలిసిపోతున్నాడు. అలా సముద్రానికి సంబంధించినటువంటిది. సముద్రంలో ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా అలలో ఉంటాయి. సముద్రానికి సంబంధించినటువంటి లక్షణం ఏది కూడా సొంతంగా ఏ లక్షణము కూడా అలలో ఉండదు. కాకపోతే ఒక రూపంలో మనకు కనపడుతుంది. ఒక్క నిమిషం, నిమిషం అని కూడా అనకూడదేమో, నిమిషంలో సగభాగం అలా కనపడుతుంది, మళ్ళీ వెంటనే మిగిసిపోతుంది. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు దేవుడులోనే ఉన్నాడు, దేవుడు అనేటువంటి వాడు జీవుల్లో ఉన్నాడు. ఇద్దరు లక్షణాలు ఇద్దరిలోనూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి జ్ఞానం మనకు కలిగించడం కోసం అద్వైతము అన్నారు. మీకు రెండుగా కనిపిస్తున్నాయి. నేను ఊరికే చిన్న ఉదాహరణ చెప్పాను. రెండుగా కనిపిస్తున్నాయి, రెండు ఒక్కటే అని చెప్పడానికి లోకంలో ఉన్నటువంటి చాలామందిని జ్ఞానవంతులు చేయటానికి అద్వైతం అన్నారు. నిజానికి అది ఏకమే. కానీ ఏకమన్న పదం చెప్తే ఇంతగా ఎవరు అర్థం చేసుకోరని చెప్పి అద్వైత మతాన్ని ఆ శంకర భగవత్పాదుల వారు ప్రచారం చేశారు.